హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ARK's కిచెన్. ఈరోజు దాబా స్టైల్లో కాజు పన్నీర్ కర్రీ ఈజీగా చేసేసుకుందాం. ముందుగా 2 పెద్ద సైజ్ టొమాటోస్ తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ హీట్ చేసేసుకొని జీడిపప్పులు నేను 1/2 కప్ తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా తీసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో జీలకర్ర వేసుకొని ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు 2 పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసేసుకొని వాటిని ఆయిల్లో ఫ్రై అవనిద్దాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని మధ్యలో వేసేసి కొంచెం ఫ్రై అవనిద్దాం. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనిస్తే చాలా బాగుంటుంది స్మెల్. దాంతోపాటు స్మెల్ కోసమని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను. మళ్ళీ లాస్ట్లో కూడా యాడ్ చేద్దాం కరివేపాకు. సో ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఉప్పు 1 స్పూన్, పసుపు, తర్వాత 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీకు కారం ఎక్కువగా కావాలి అనుకుంటే చపాతీ అయితే 1 స్పూన్ సరిపోతుంది. రైస్లోకి అయితే ఇంకొక స్పూన్ యాడ్ చేసేసుకోవచ్చు. 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. మీ ఇష్టం అండి. కారం ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇలా చేసేసుకొని కొంచెం కలిపేసేసుకొని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న ప్యూరీ ఉంది కదా, టొమాటో ప్యూరీ, ఆ ప్యూరీని యాడ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా కలిపేసుకుంటే ఆయిల్ అంతా టొమాటో ప్యూరీకి బాగా పట్టేంత వరకు ఇలా తిప్పేసుకుందాము. ఇప్పుడు ఇలా కొంచెం ఉడకడం స్టార్ట్ అయిపోయిన తర్వాత 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను నేను. అది గ్రేవీకి మీకు రిలేటెడ్ అండి, 1 కప్ అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ 1 కప్ తీసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. తర్వాత కొంచెం కలిపేసిన తర్వాత ఇంకొక కప్ యాడ్ చేస్తాను. ఎందుకంటే ఒక్కసారి వేసే కన్నా ఫస్ట్ 1 కప్ వేసుకొని కొంచెం మిక్స్ చేసి తర్వాత 1 కప్ తీసుకుంటే చక్కగా మిక్స్ అయిపోతుంది అనేసి అలా చేస్తున్నాను. ఫస్ట్ 1 కప్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇంకొక కప్ యాడ్ చేస్తున్నాను. చూడండి ఈ గ్రేవీ నాకు సరిపోతుంది. సో అందుకని 2 కప్స్ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. చక్కగా టొమాటో పేస్ట్ బాగా ఉడికిపోతుంది. కొంచెం ఇలా ఒక 2 to 3 మినిట్స్ ఉడికిన తర్వాత 2 స్పూన్స్ కర్డ్ తీసుకొని ఎలాంటి తొలకలు లేకుండా ఇలా క్రీమ్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కర్రీలో యాడ్ చేసేసుకుందాం. ఫ్రెష్ క్రీమ్ అలాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ లేకపోతే ఇలా కర్డ్తో క్రీమ్లా చేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు థిక్ గ్రేవీ అవుతుంది కదా, సో ఇలా బాగా కలిపేసుకుని మనం పన్నీర్ పీసెస్ని ఫ్రెష్గా ఉంటే కనుక ముందు ఆయిల్లో అలా ఫ్రై చేసుకుంటారు, కానీ వద్దండి. అదేమవుతుందంటే రబ్బర్ ముక్కల్లాగా గట్టిగా అయిపోతాయి. సో నేను ఇలా కట్ చేసేసుకొని డైరెక్ట్గా యాడ్ చేస్తాను పన్నీర్ ముక్కల్ని. కొంచెం పెద్దగా, మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, మీడియం సైజ్ తీసుకున్నాను. ఇలా చక్కగా దీంట్లో యాడ్ చేసేసుకొని, ఎందుకు ఇప్పుడు వేసేస్తున్నానంటే వాటర్ యాడ్ చేసాం కదా, ఈ పన్నీర్ని కూడా దాంట్లో కొంచెం ఈ ఉప్పు కారం మొత్తం పడుతుంది అనేసి ఇప్పుడే వేసేస్తున్నాను. మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని అన్నిటినీ, కాజు కూడా వేసేసి చక్కగా మిక్స్ అయిపోతాయి. లాస్ట్లో కసూరి మేతి వేస్తున్నాను. అది మీ ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. ఇలా చక్కగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించేసేయండి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించాము అంటే చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో ఉడికిన తర్వాత బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోండి. బటర్ లేకపోయినా పర్వాలేదండి, ఇలా నెయ్యి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, వెన్నపూస ఉన్నా యాడ్ చేసుకోవచ్చు, చక్కగా కరిగిన నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. మంచి స్మెల్ వస్తుంది, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ని ఇచ్చే దాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి మంచి కలరు, రంగు ఉంది, రుచి ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. సూపర్గా చపాతీ కాంబినేషన్కి అయితే చాలా బాగుంది. ఇలా బగారా రైస్లోకి, కిచిడి కానీ దేంట్లోకైనా ట్రై చేయొచ్చు. మీకు ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.